जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो ఇబ్రాహీంపట్నం జేఆర్ ఫ్రెండ్స్ గణేష్ మహారాజ్ కి జై। ఇక్కడికి విచ్చేసినటువంటి సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి మరి చైర్మన్ మహేంద్రన్న గారికి స్వాగతం చెప్తున్నాము। ప్రతి సంవత్సరం లాగే పోయిన సంవత్సరం మా యొక్క ఇబ్రాహీంపట్నం విగ్రహాన్ని గణేష్ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా ఈ యొక్క చిత్రీకరించి ప్రతి మీడియాలో వచ్చేటట్టు కారణమైనటువంటి మా మహేంద్రన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి ఈ యొక్క భారీ గణనాథుడు 20 ఫీట్ల గణనాథుడు మరియు కొద్దిసేపట్లో ఒక 3 విగ్రహాలు రివ్యూల్ మరికొద్ది క్షణాల్లో మహేంద్రన్న గారి చేతి మీద రివ్యూల్ చేయడం జరుగుతున్నది। ఈ యొక్క విగ్రహాన్ని మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ సభ్యుడైనటువంటి మడుపు శివసాయి గారి దంపతులు 4,50,000తో ఈ యొక్క భారీ విగ్రహంతో పాటు 3 విగ్రహాలని ఇప్పిస్తున్నటువంటి మా యొక్క మడుపు శివసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు। ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుచున్నాము। వారికి వారి కుటుంబానికి ఆ గణనాథుడు ఆశీస్సులు నిండు ఆరోగ్యంతో మరియు ధనాన్ని సమకూర్చాలని భగవంతుని కోరుచు ఈ యొక్క రివ్యూల్ కార్యక్రమాన్ని మహేంద్రన్న గారి చేతుల మీద మరియు మా శివసాయి చేతుల మీదుగా రివ్యూల్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము। జై బోలో గణేష్ మహారాజ్ కి। ఈ సంవత్సరం శివతాండవ విగ్రహాన్ని ఆవిష్కరించినారు మా మహేందరన్న సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి చైర్మన్ మహేందరన్న మరియు మడుపు శివసాయి। ఈ యొక్క విగ్రహాన్ని ఈ సంవత్సరం మా యొక్క ఇబ్రాహీంపట్నానికి అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు। శివతాండవం చేస్తున్నటువంటి రూపాన్ని ఈరోజు మేము ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము। ఇది పిల్లలకి తెలవాలనే ఉద్దేశంతో, పిల్లలు భక్తి మీద ఆకర్షణ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టోరీని పిల్లలకు తెలవాలి, శివతాండవము చూపించాలనే ఉద్దేశంతో, పిల్లలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ యొక్క కాన్సెప్ట్ని మొదటి కాన్సెప్ట్గా తీసుకున్నాము। ఇంకో విగ్రహాన్ని గత సంవత్సరం 10 లక్షల రూపాయలతో లడ్డు వేలంలో గెలుచుకున్నటువంటి మన పద్మ రాజ్ కుమార్ గారి చేత మన సిగ్నేచర్ అన్నతో రివీల్ చేయవలసిందిగా కోరుచున్నాను। మల్లన్న స్వామికి జై। ఈ యొక్క రెండో రూపము మల్లన్న స్వామి శివపార్వతుల కళ్యాణాన్ని ఈ సంవత్సరం మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నంలో కళ్యాణం జరిపించబోచున్నాము। శివపార్వతుల కళ్యాణము బిందుగా ఈ సంవత్సరం మల్లన్న స్వామి అమ్మవారి రూపాన్ని, ఇద్దరి రూపాన్ని రెండో రూపంగా మేము ఈ సంవత్సరం పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క భక్తి భావన రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెండో రూపాన్ని కూడా ఆవిష్కరించడం జరిగినది। ఇప్పుడు 3వ రూపాన్ని గత సంవత్సరం వేలంపాటలో 3 లక్షల రూపాయలతో చిన్న లడ్డు కైవసం చేసుకున్నటువంటి మన దారు రాఘవేందర్ మరియు కొత్త గణేష్ గౌడ్ మరియు సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి చైర్మన్ మహేంద్రన్న గారిచే ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాము। ఈరోజు జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకునితో పాటు ఏదైతే కుమారస్వామి ఉన్నాడో ఆ కుమారస్వామిని అంత రూపకల్పన చేసినటువంటి మన శంకర్ సింగ్ కళాకారు వారు, అదేవిధంగా సురేందర్ గారు ఎంతో ప్రతిభతోని ఆ రోబోట్ని ఒక ఇంజనీర్ సాయంతో ఆ యొక్క రోబోట్ని తయారు చేయడము, అదేవిధంగా ఆ రోబోట్ రూపకల్పనలో ఆ యొక్క కుమారస్వామి ఉండడం ఎంతో గమనార్థం అది। అదేవిధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఈసారి పోయినసారి ఒక హ్యాండ్ మూమెంట్తో ఇచ్చిండు, ఈసారి ఒక రోబోట్తో ఒక నమస్కారం పెడుతూ ముంగట్కి వస్తూ ఆ శివపార్వతి చుట్టూ తిరగడం అనేది ఈ యొక్క ప్రత్యేకత, ఈసారి జరిగినటువంటి ప్రత్యేకత। అదేవిధంగా ఈ యొక్క రోబోట్ విగ్రహాన్ని జేఆర్ ఫ్రెండ్స్ వారికి ప్రత్యేకంగా మీరు తయారు చేసి ఇచ్చినందుకు జేఆర్ ఫ్రెండ్స్ వారి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఈ యొక్క కుమారస్వామిని ఈసారి పెట్టడం ఏంది విశేషం అంటే, కుమారస్వామిని మొక్కితే ఏ ఒక్క అడ్డంకి ఉన్నా, ఏ ఒక్క సంతాన ఫలం లేకున్నా, ఏ ఒక్క ఇబ్బందులున్నా ఈ యొక్క కుమారస్వామిని మొక్కితే ప్రతి ఒక్కటి కూడా తొలుగుతుందనే ఇంటెన్షన్తోని మేము జేఆర్ ఫ్రెండ్స్ సభ్యులం అందరం కూర్చొని ఆలోచించి మరి మేము శంకర్ సింగ్ కళాకారు దగ్గరికి వస్తే
ఈ యొక్క ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ శరణాభవాయ అని ఒక దేవుణ్ణి మొక్కడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుమారస్వామిని ప్రత్యేకంగా ఈసారి మేము జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెట్టాలని ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఈ యొక్క విగ్రహ రూపకల్త అయినటువంటి శంకర్ సింగ్ మరియు వాళ్ళ కుమారుడు సురేందర్ సింగ్ వారిని ఈ యొక్క విగ్రహ ప్రతిష్టల గురించి విగ్రహం యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. 2025 का न्यू कॉन्सेप्ट है ये. पूरा परिवार है, शिव पार्वती का कॉन्सेप्ट है और इसमें सुब्रमण्यम भी है, मूवमेंट है इसमें, रोबोट है इसमें और ये तांडव रूप का ये है शिव पार्वती और ये शादी करे सो जब का ये है शिव पार्वती और ये कार्तिक भगवान और गणपति है, बड़ा गणपति, उसमें भी हैंड मूवमेंट है. ये बार का న్యూ మోడల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. యాక్చువల్లీ ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే, గణేష్ చతుర్థి అనగానే మనకి ముంబై ఎంత ప్రసిద్ధి చెందిందో హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. మనకి విగ్రహాలు అనగానే ఫస్ట్ హైదరాబాద్లో విగ్రహాలు అనగానే అందరూ ధూళిపేటకెళ్తారు. కానీ వినూత్నంగా ఆలోచిస్తూ ఇబ్రహీంపట్నంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ ఇయర్ ఎలాంటి ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు అండ్ లాస్ట్ ఇయర్ ఆవిష్కరణలకు ఎంతటి ప్రోత్సాహం లభించింది, ఈ ఇయర్ ఎలాంటి కాన్సెప్ట్తో వస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మేము చూసాము ఇబ్రహీంపట్నంకి సంబంధించి హనుమాన్ అండ్ సీతారాముల్ని తన ఛాతి విరిచి చూపించటం. మరి ఈసారి ఎలాంటి కాన్సెప్ట్స్తో వస్తున్నారు, దీంతో ఏ ఘట్టాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు? మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, గత సంవత్సరం మేము హనుమాన్ చీల్చుకున్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించినాము. ఎందుకంటే పిల్లలకి మన హిందుత్వాన్ని గురించి తెలియాలనే ఉద్దేశంతో హనుమంతుడు తన ఛాతిని చూపించి రాముడు నా ఛాతిలో ఉన్నటువంటి ఒక రూపాన్ని చూపించాము. పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా మాకు పిల్లల నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ పెట్టినాము. ఈ సంవత్సరం అదే ఉద్దేశంతో పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ మేము చాలా మా యూత్ అసోసియేషన్ వాళ్ళ డిస్కషన్ చేసుకొని ఈసారి శివపార్వతులది విగ్రహాన్ని రూపించాలని అనుకొని ఈ సంవత్సరం శివతాండవం అయినటువంటి శివపార్వతులది మేము ఈ సంవత్సరం ఆవిష్కరించినాము. దాంతోపాటు ఈ సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో మల్లన్న స్వామిని, మన తెలంగాణ చాలామంది భక్తులు మల్లన్న స్వామి భక్తిలో ఉన్నారు కావున మల్లన్న స్వామి రూపాన్ని కూడా పెట్టినాము. అదేవిధంగా ఈ సంవత్సరం పిల్లలని చాలా అట్రాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంప్యూటర్ జనరేషన్లో పిల్లలకు అర్థమయ్యే విధంగా, మన హిందుత్వ భక్తిని అర్థమయ్యే విధంగా ఒక రోబోట్ విగ్రహాన్ని, కుమారస్వామిని రోబోట్ రూపంలో తల్లిదండ్రులను మొక్కుతున్నట్టు నడుచుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుకుంటూ మొక్కుతున్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. మనకి ఇక్కడ టోటల్ శివ పరివారం కనిపిస్తుంది సార్. ఇలా గణేశుడు, తర్వాత శివ పార్వతులు, కుమారస్వామి. మనకి కుమారస్వామి ఘట్టం మనం చూస్తూ ఉంటాము. అసలు వీళ్ళిద్దరికి ఒక పోటీ కనిపిస్తుంది. ఈ గణేష్ మండపంలో కుమారస్వామిని ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఓకే అండి, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద సిగ్నేచర్ స్టూడియోస్ కమింగ్ ఆల్ ఓవర్ and coming to the concept of our Ganesh, we have included the whole family of the Ganesh, including Shiva and Parvati and the eldest son Ganesh and the youngest son Kumara. లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఇబ్రాహీంపట్నంలో జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది ఒక చరిత్ర. పూరా మన తెలంగాణలోనే ఖైరతాబాద్ అని వేరే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము వినాయకులని. అలానే మాది కూడా జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతిసారి వినూత్నంగా ఎలా తీయాలి అనేది కొత్త ఆలోచనలు చేసుకుంటూ ఈసారి కూడా కొత్త ఆలోచన మీద వచ్చాము. పోయినసారి రామ మందిరంని పురస్కరించుకొని రామ టెంపుల్ని అలా మనము స్టేజ్లనే మేము పెట్టుకున్నాము. ఈసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వినాయకుడిని కూడా వాళ్ళ తల్లిదండ్రులని పెట్టుకొని ఎలా చేసుకోవాలనే ఆలోచనలో మా కమిటీ సభ్యులం అందరం కూర్చొని శివుని పార్వతితో పాటు కుమారస్వామిని కూడా మనం పెట్టుకొని పూజించాలనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చినాక శంకర్ కళాకారు దగ్గరకు వచ్చి మేము ఎలా చేయాలి అన్నప్పుడు తను ఒక కాన్సెప్ట్ మీద రోబో అనేది ఒకటి మూమెంట్ ఉన్న ఐడియల్స్ని మాకు చూపించాడు. అందులో మాకు కుమారస్వామి చాలా నచ్చింది. అయితే ఈడ కాన్సెప్ట్ ఏంది అని అంటే
యాక్చువల్గా శివుడు పార్వతి గణేశుడు కుమారస్వామి మధ్యలో చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే శివుడు పార్వతి ఒక క్వశ్చన్ ఇస్తారు వాళ్ళ పిల్లలకు, మనకు 7 లోకాల్లో ఒకసారి మీరు చుట్టి రావాలి, చుట్టూ వస్తే మీకు ఎవరు విఘ్నులు అనేది మేము తెలుసుకుంటాము అని అంటే కుమారస్వామి తన వాహనం మీద 7 లోకాలని చుట్టొద్దామని తొందరగా వెళ్ళిపోతాడు. కానీ అదే సమయంలో వినాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది అని అంటే శివుడు పార్వతి అంటే ఆశ్చర్యపోతారు, అరే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అనేది గణనాథుడు అక్కడ చెప్తాడు. అంటే తల్లిదండ్రులను ఈ సమాజంలో మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూస్తున్నాము, కానీ కుటుంబ నేపథ్యము కలిసి ఉన్న కుటుంబాలు చాలా తక్కువ ఉన్న కాన్సెప్ట్ ఉంది. కాబట్టి శివుడు పార్వతి ఒక ఫ్యామిలీ ట్రూప్ మొత్తం ఈడు ఉన్నది. అంటే మనకు వేదాలు కానీ పురాణాలు కానీ ఇవన్నిటినీ మనం చేసుకొని ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టినట్టు మేము అందరినీ చూసుకున్నాం. దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో పూజలు కానీ అక్కడ హోమాలు కానీ అక్కడ ఉండే యాక్టివిటీస్ డే టు డే చాలా మంచి యాక్టివిటీస్ జరిగాయని విన్నాం. ఈ ఇయర్ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటున్నాయి, ఏ యాక్టివిటీస్ ముందంజలో ఉంటాయి? సో ప్రతి సంవత్సరం లాగానే పోటీతత్వం కాంపిటీషన్ అనేది అందరిలో ఎస్పెషల్లీ చిల్డ్రన్ మధ్యలో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతిసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. బేసికలీ స్పోర్ట్సే కాకుండా మేము ప్రతిసారి అన్ని చోట్ల కాకుండా గణేష్ల పూజలు చేసి ఏదో హంగామా చేయడం కాకుండా పిల్లలందరికీ అసలు గణేషుని పూజ కార్యక్రమం ఎలా, గణేషుని స్థాపన ఎలా అన్నీ ఇంట్రొడ్యూస్ చేయడానికి మేము ఏం చేస్తామంటే అన్ని గణేష్ మండపాల్లో కాకుండా మేము ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 o'clock హోమం ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం. ఆఫ్టర్ కంటిన్యూయింగ్ పూజ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 12 to 4:30, 3:30 మధ్యలో లంచ్ ఉంటుంది, అన్నదానం ఎవ్రీడే. అండ్ ఆఫ్టర్ దట్ భజన ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీడే. భజన ప్రోగ్రామ్ అనేది ఏదో మేము చేయడం కాకుండా అన్ని ఊర్లలో భజన బృందాలు ఉంటాయి కదా రూరల్ ఏరియాస్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3 భజన బృందాలు లేకపోతే 4 డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద బృందాలను బట్టేసి మేము వాళ్ళ మధ్యలో పోటీ చేస్తాం అనమాట, భజన పోటీలు. ఎందుకంటే భజన పోటీ కాన్సెప్ట్ అండి, భజన బృందాల మధ్య పోటీ పెట్టాలి, భజన అంటే ఆ సంస్కృతిని తెర మీద తీసుకొని రావాలని ఐడియా. షూర్, యాక్చువల్గా భజన పోటీలు అనేవి కొత్తవేం కాదు. బేసికల్గా ఇప్పుడు టెక్నాలజీతో పాటు పిల్లలందరూ మర్చిపోయారు అంతే. బేసికల్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే పిల్లలు ఏవైతే మర్చిపోయారో, లెట్స్ సే పిల్లలందరికీ ఇప్పుడు ఈరోజు పిల్లలందరినీ చూస్తుంటే ఫోన్లు పట్టుకొని, ఫోన్ లేకుండా తినడం, ఫోన్ లేని అసలు దినచర్య అనేది లేదు పిల్లలకి. సో బేసికల్గా మనం ఇప్పుడు తీసుకున్న కుమారస్వామి కాన్సెప్ట్ కానీ శివతాండవం కాన్సెప్ట్ కానీ దీంట్లో మీరు నమ్మరు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆటోమేటెడ్ ఇంజనీరింగ్. ఏఐఎంఎల్ ఎలా ఉంటుందో ఇంజనీరింగ్లో ఇది కూడా సేమ్ అలాగే అనమాట. దీన్ని మనం రిమోట్ కంట్రోల్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ అక్కడ మీరు చూసుకుంటే రొటేటింగ్ మూమెంట్, ఇట్స్ అన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆ ఎనర్జీతో అది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇట్స్ అన్ స్టిల్ మూమెంట్, ఇక్కడ దండ వేస్తూ తీస్తూ ఉంటుంది. అది కొంచెం మనకి ఇప్పుడు పవర్ ఆన్లో లేదు కాబట్టి ఇట్స్ ఆఫ్ నౌ. సో పిల్లలకి మనం పూజ అనేది కాకుండా వీఆర్ ఇంక్లూడింగ్ ద సబ్జెక్ట్ ఇన్ ఈచ్ ఎవరీ విగ్రహంలో మేము సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు భజనలు మీరు కొంత కాన్సెప్ట్ అన్నారు, కొత్తది ఏం కాదండి, అది పాతది. బేసికలీ వి ఫర్గాట్ అబౌట్ ఇట్, మర్చిపోయాం దాని మధ్య పోటీలు అంటే ఏదో ఒక భజన బృందం వచ్చి అక్కడ భజనలు చేయటం అది ఓల్డ్ కాన్సెప్ట్. భజన బృందాల మధ్య పోటీ పెంచి అది ఎందుకు, ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? భజన బృందాలు అంటే ఈ మధ్యలో బేసికల్ ఏమైందంటే ఎవరన్నా వచ్చి ఫ్రీగా చేయడం ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇఫ్ దెర్ ఈస్ నో కాంపిటీషన్ నో బడీ ఈస్ విల్లింగ్ టు కమ్. కాంపిటీషన్ ఉంటేనే ఎవరన్నా వచ్చి చేస్తారనమాట. అండ్ ఇందులో మేము వీ డోంట్ జస్ట్ డూ ద కాంపిటీషన్స్, వీ గివ్ దెమ్ ప్రైజెస్ అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, వాళ్ళకి ఒకవేళ భజన ఎక్విప్మెంట్ కావాలంటే భజన ఎక్విప్మెంట్, లేదా ఇఫ్ దే వాంట్ ద క్యాష్ మనీ విల్ ప్రొవైడ్ ద క్యాష్ మనీ. ప్రతి ఇయర్ మేము ఒక 1 lakh rupees ఇస్తామంట బ్రష్ బృందాలకి. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ అమౌంట్ యాజ్ అ ప్రైజ్ గిఫ్ట్, ఆ కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఎక్కువ ఉండేసి ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఖర్చులు ఉంటాయి. లైక్ చిల్డ్రన్స్ ఆర్ అబాండింగ్ దేర్ పేరెంట్స్. మ్యాక్సిమం అలాంటి వాళ్ళే భజన పోటీలు బాగా చేస్తారనమాట. సో వాళ్ళకి ఏదైనా ఖర్చులకు వస్తాయి, రానిపోవడానికి కూడా కొంతమంది ఇబ్బందులు ఉంటాయి. సో మేము వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాం. సో ఇక్కడ బేసికల్ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఏమి హెడేక్ లేకుండా ఉంటుంది ఫినాన్షియల్గా కానీ ఏదైనా కానీ. సో వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మేము మర్చిపోయిన కళ కూడా మాకు కూడా గుర్తు చేస్తారనమాట. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మా తాతల వాళ్ళతో పాటు అప్పుడు మేము భజన చేసేవాళ్ళం. ఇఫ్ యూ ఆస్క్ us to sing a song, మాకు ఇప్పుడు ఏం రావు. సో మేము లాస్ట్ ఇయర్ భజన పోటీలు చేసినాం కాబట్టి ఇఫ్ యూ ఆస్క్ us to sing a song మేము అందరం కలిసి ఒక్కొక్క 2 పాటలు పాడే స్టేజ్కి వచ్చినాం. ఇది ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మేబీ మా పిల్లలు ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఇప్పుడు వేరే పిల్లలు కానీ ఎస్పెషల్లీ మా పిల్లల కన్నా మేము ఏదైనా కొంచెంగా సాంస్కృతికంగా అలవాటు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ యూర్ రైట్.
దట్ ఈస్ అండ్ నెక్స్ట్ ఎలాంటి పోటీలు ఉండబోతున్నాయి? పోటీలు అంటే అండి చాలా రకమైన పోటీలు ఉంటాయి. పిల్లలకి వ్యాసరచన పోటీలు ఉంటాయి. లాస్ట్ టైం మేము మహాభారతం రామాయణం పేరు పెట్టినాం. ఈసారి మేబీ ఇట్ విల్ గో ఫర్ ద భగవద్గీత అండ్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇంకొకటి ముగ్గుల పోటీలు ఉంటాయి, యాజ్ యూజువల్గా ప్రతిసారి ఉంటాయి. ఇంకా కొన్ని వేరే పోటీలు కూడా ఉంటాయి. వీ హ్యావ్ యెట్ టు డిసైడ్, ఇంకేం అనుకోలేదు దాని గురించి. ద లాట్ మోర్ ప్రోగ్రామ్స్ కమ్. అవి కొంచెం మేము ప్రతిరోజు సర్ప్రైజ్ లాగా వదులుతాం. వాటికి ఇప్పుడు అన్నీ చెప్పేసినాం అనుకోండి, పిల్లలు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు సో మేము ఓవర్ నైట్ డిసైడ్ చేస్తాం, రేపు పొద్దున్నే పోటీ పెట్టేస్తాం అనమాట. ఓకే, హిడెన్ టాలెంట్ బయటికి తీసుకురావడానికి. అంటే ఈ పోటీలు అనేవి ఓన్లీ ఇబ్రహీంపట్నం వరకేనా, లేకపోతే వేరే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా ఏమైనా దట్స్ అ వెరీ గుడ్ encourage చేస్తున్నారు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ గణేశుడు అనేది ఇది మా ఇంట్లోకి, మా ఇబ్రహీంపట్నంకి మాత్రమే కాదు, ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గరికి ఎక్కడెక్కడికో డిస్ట్రిక్ట్కి వెళ్ళి వస్తారు. సో మేము ఈ పోటీలు, ఈ వెరైటీగా కాన్సెప్ట్లని మేము ఎందుకు తీసుకొస్తామంటే ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా రావచ్చు. ఆల్ వీ నీడ్ ఏ స్పోర్టింగ్ స్పిరిట్. ఓడిపోయినా బాధపడొద్దు, గెలిచినా సంతోషపడొద్దు. యూ హ్యావ్ టు బే స్పోర్టీ పర్సన్. భజన చేసేది మనం ఏంటంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఒక నలుగురు నుంచి ఇంకో నలుగురికి యాజ్ యూ జస్ట్ ఆస్క్. ఇప్పుడు మీ ఊరోలే రావచ్చు అంటే లేదు, మీరు ఎక్కడి నుంచి కూడా రావచ్చు, మీ విలేజ్ నుంచి కూడా తీసుకురావచ్చు. ఓకే, మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైస్ డిపెండ్ అనేవి ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ కాంపిటీషన్. యప్, ఇక్కడ కాంపిటీషన్ అంటే యూ డోంట్ సే ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఇట్స్ అ స్పోర్టింగ్ స్పిరిట్. ఓకే,